హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టక. లాంగ్ వీడియో పెట్టినా, షార్ట్ వీడియో పెట్టినా, ఏ వీడియో పెట్టినా రీచ్ లేనిది. ఎన్ని వీడియోస్ పెట్టుకుంటే ఏంటి లాభం అనమాట. మెయిన్గా ఏంటంటే ఎవరన్నా చూస్తేనే కదా మన వీడియోస్ అలాగే ముందుగా వెళ్తాయి. మనమేమో ఏం చెయ్యండి, ఏం వెళ్తే చెప్పండి అసలు నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారి వెళ్తే ఒకసారి వెళ్ళాము, దాని ఏమన్నా కానీ మా పాటలు పాడితే నేను ఎవరైనా సపోర్ట్ ఉండాలి. మా ఆయనగారేమో పని చెప్తారని ఇంకా నాకేమో ఛాన్స్ ఉన్నా కూడా చేయడం రావట్లేదు. 10 రోజులు ఎలా బుద్ధుటే చెప్పదంటే నేను తీసి ఏమి ఉప్మా చేసి బఠానీ టిఫిన్ కూడా చేయకుండా సేమియా ఉప్మా చేశారు. వెళ్ళలేదు. రాత్రి చపాతీ ఉంటే కొంచెం పాలు వేసుకుని తినేసాం. ఇంకో ఉప్మా తినలేదు. ఇంకా నిత్య జాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు పొద్దునుంచి ఆయన దాకా షీరో చెవులోంచి రక్తం వచ్చేస్తుంది అనమాట. షీరో అనలేక అలా కళ్ళు తెరుతూనే చించాన్ షీరో ఇంక ఇదే మా ఇంట్లో. కనీసం సినిమా ఎట్టరు ఏమి ఎట్టరు, ఇంకా అత్తమాని చించానే. అమ్మ చూస్తుందేమో అని కూడా ఎడతారు. షీరో ఎడతారు, సించాన్ గురించి ఎడతారు. సించాన్ అలా అమ్మ షాపింగ్ చేస్తుంది కదా, నువ్వు కూడా చెయ్యి షాపింగ్. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి బాగా. మా ఛానల్ బాగుంటుంది అంటే మొన్న గుర్తొచ్చింది ఒక్కటి జీమెయిల్ వచ్చిందనమాట యూట్యూబ్ నుండి. ఏంటంటే మొత్తానికి ఏమో అన్నీ ఉంది. జీమెయిల్ ఏనది జీమెయిల్ ఏదో ఒక మెయిల్ వచ్చింది. మా అయితే పైనుండి కింద వరకు మధ్యలో మాత్రం మానిటైజేషన్ అని ఉంది. అదే నాకు ఇంగ్లీష్లో ఉంది కదా, నాకు చదవడం రాదని చెప్పేసి కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం అవుతుంది. అయితే నేను మా ఆయన కాలు నొప్పుతున్నాను అప్పుడే. బావా ఇదేదో వచ్చింది చూడు బావా, ఎప్పుడు దాని సౌండ్ పోయింది, దీని సౌండ్ పోయింది, తీసేయండి అని ఎప్పుడు అయ్యే వస్తాయి మేబీ. ఇది ఈసారేమో మోనిటైజేషన్ అని ఉంది కదా మధ్యలో అని చెప్పేసి బావా ఏదో వచ్చింది చూడు అంటే చూసాడండి. తెలుగులో ట్రాన్స్లేషన్ కేసు మరి చూసి వద్దు నిన్ను మానిటైజేషన్కి అప్లై చేసుకోమంటున్నారా అనేసి అంటే అమ్మ బాబోయ్ ఎలా చెయ్యాలా బాబా నాకు చేయడం రాదు, నువ్వు చెయ్యి బాబా అంటే పొద్దు నాకు చేయడం రాదు, నేను మర్చిపోయాను అవన్నీ. చాలా రోజులు అయిపోయింది కదా యూట్యూబ్ చూడక, అంటే సెట్టింగ్స్ చూడక నాకు తెలియదు ఎలా అప్లై చేయాలో. ఎవరన్నా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగు. అంటే మాకు ఈ పక్కన ఒకరు ఉంటారు, ఏమంటారు ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందంట. నన్ను కూడా అప్లై చేయమన్నారు, కానీ నాకు ఎలా అప్లై చేయాలో తెలియక నేను సరే అని చెప్పేసి నేను వచ్చాను అనమాట. తర్వాత ఇది వచ్చింది కదా, ఇలా సరే వెళ్ళి వాళ్ళని అడుగుదాం లేకపోతే అని అనుకుంటే ఈలోగా నాకు ఏం గుర్తొచ్చిందంటే నేను అదే ఎలా అప్లై చేయాలి అంటే
చాట్ జీటీపీలో అడిగితే ఎలా అప్లై చేయాలో చెప్తుందేమో అని చెప్పేసి మా నిత్యని పిలిచి, నిత్య ఇలా అడుగు నిత్య అంటే మా నిత్య కొన్నంత తెలుగుదారులు కూడా నాకు లేవనమాట. చాట్ జీటీపీలో నిన్నేం పోగొట్టలేదమ్మా, కొండెక్కేకు మొలక చెట్టు ఎక్కేకు మామూలుగా చిన్నదే చెప్తున్నాను. అది చూడమంటే చూసింది, ఎలా అప్లై చేయాలో కరెక్ట్గా చెప్పింది చాట్ జీటీపీ అని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు కరెక్టో మరి అనుభవజ్ఞులకే తెలియాలి, మనకి అందరిని మాత్రం కాబట్టి మనకు తెలియదు. అయితే ఎలా అప్లై చేయాలో చెప్పిన తర్వాత ఆ ఈమెయిల్ మా నిత్య చదివింది, అంటే మా పెద్దమ్మాయి చదివి ఏమన్నదంటే అందులో ఓన్లీ ఏంటి మానిటైజేషన్ ఉంది అంతే, కానీ మీరు అప్లై చేసుకోండి మీకు అని ఏమీ అక్కడ చెప్పలేదు. మామూలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్సే చెప్తున్నారు. అసలు మానిటైజేషన్కి ఎలా అవ్వాలంటే ఎలా ఉండాలి, ఏం పాటించాలి అయ్యే చెప్తున్నారమ్మా, అక్కడ ఏమి అప్లై చేయమని చెప్పలేదంటే అవునా అంటే ఒకసారి నువ్వు చెప్తే నాకు నమ్మకం కుదరట్లేదు, చాట్ జీటీపీకి ఇది పంపించి అడుగు ఏంటో అంటే అప్పుడు చాట్ జీటీపీకి అది పంపించి అడిగిందనమాట. అప్పుడు చాట్ జీటీపీ చెప్పింది, ఈ ఏమి ఛానల్ని అప్లై చేయమని చెప్పట్లేదు, మానిటైజేషన్ అవ్వాలంటే ఇన్ని రూల్స్ ఉంటాయి, ఇన్ని రూల్స్ని మీరు పాటించాలి, మీరు పాటించనే అప్పుడు మీకు మానిటైజేషన్ అవుతుంది అని చాట్ జీటీపీ చెప్పిందనమాట. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. అప్పుడు దాకా నేను ఆ ఈమెయిల్ మధ్యలో ఒక మానిటైజేషన్ చూసి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, అప్లై చేసుకోమన్నారు. అబ్బా యూట్యూబర్ని ఎంత మంచోడో, నాది అంత ఎక్కువ కంటెంట్ లేకపోయినా కూడా మానిటైజేషన్కి అప్లై చేసుకోమన్నాడు మా అన్నయ్య, ఎంత మంచోడో మా యూట్యూబర్ని అని అనుకుని పొంగిపోయాను. ఎప్పుడైతే చాట్ జీపీటీ ఏం చెప్పింది, ఇది మానిటైజేషన్కి అప్లై చేయమని కాదు, ఓన్లీ మానిటైజేషన్కి వెళ్ళాలంటే ఏం పాటించాలి, యూట్యూబ్ చెప్పిన పాటింతేనే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటింతేనే మానిటైజేషన్కి అప్లై చేసుకోగలుగుతారు అని చెప్పిందని చెప్పాక ఆశ ఇంతగా నీరసం అయిపోయింది అనమాట. సర్లే అందరికీ ఏదో ఒక రోజు వస్తుంది, అలాగే నాకు ఏదో ఒక రోజు వస్తుంది అంటే అని అనుకుని కూరుకుని సర్లే మనకి ఎప్పుడు క్రాస్ ఉందో, ఏ 50 సంవత్సరాలకో ఏ 60 సంవత్సరాలు వచ్చినప్పుడు రాసి ఉంటుందిలే, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మానిటైజేషన్ అవుతుందని మన చేతనే కదా మానిటైజేషన్ అవుతుంది. మనం ఏం చేయండి ఎందుకు అవుతుంది, ఏం చేయాలన్నా దాన్ని అనవసరం. సరేనండి, తప్పకుండా మీరు అందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం సలహాలు కూడా ఇవ్వండి. ఏం చేస్తే మానిటైజేషన్కి త్వరగా అప్లై చేయగలుగుతాను చెప్పండి ప్లీజ్, కమెంట్స్లో చెప్పండి. అంటే మా పరిస్థితి ఇంత మాత్రం అనమాట. మా ఆయన గారిని బట్టే కదా నేను వెళ్తుండాలి, మా ఆయన గారిని పని బట్టి, మా ఆయన గారి పరిస్థితిని బట్టి నేను కూడా నడుచుకొని వెళ్ళాలి అనమాట. మా పరిస్థితి అయితే ఇంతే, నేను కూడా ఎంత తగ్గించి నడుచుకొని వెళ్ళాలి. మీరు పెద్ద సలహాలు ఇవ్వద్దు, ఇలా బుడ్డి సలహాలు ఇవ్వండి. అప్పుడు ఆ బుడ్డి సలహాలు పాటించుకుంటూ నేనైతే మానిటైజేషన్కి అప్లై చేయడానికి బుడ్డి అడుగులు వేసుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్.